ఏమంటాడు అంటే, దేవుడు నా శరీరంలో ఒక ముల్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, అపవాది దూతగా, సాతాను దూతగా నన్ను నలగొట్టడానికి. అంటే దేవుడు పౌలుని ఎలా కొడుతున్నాడంటే, పౌలుని చూడగానే దేవుడు పౌలు ఎలా కనపడుతున్నాడంటే, చిన్న దయ్యమేమో అనేటట్టు కనపడుతున్నాడు. అర్థమైందా? పౌలు దేవునికి చిన్న దెయ్యంలా కనబడుతున్నాడట. అసలు అది ఏంటి? ఇందా పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మాట్లాడదాం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, దేవుడు నా శరీరంలో ఒక ముల్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, అపవాది దూతగా, సాతాను దూతగా నన్ను నలగొట్టడానికి. అంటే దేవుడు పౌలుని ఎలా కొడుతున్నాడంటే, పౌలుని చూడగానే దేవుడు పౌలు ఎలా కనపడుతున్నాడంటే చిన్న దయ్యమేమో అనేటట్టు కనపడుతున్నాడు. సాతాను దూతగా అంటే అర్థం ఏమని, పెద్ద సాతాను ఉన్నాడు, వాడి అనుచరుడుగా అపోస్తలుడైన పౌలు కనపడుతున్నాడు దేవుడికి. కాబట్టి ఏం తమ్ముడు ఇది? దేవుడికి అపోస్తలుడైన పౌలు చిన్న దైవంలా కనపడడం ఏంటనే? సాతాను అనుచరుడుగా కనబడుతున్నాడంట. అక్కడ రాయబడిన వచనం అలా ఉండదని. ఇప్పుడు నేను వచనం కూడా చూపిస్తాను, జస్ట్ మాట్లాడు, నువ్వు అవుట్లైన్ మాట్లాడు, లోపలికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే. అంటే మనోడు అంటే అపోస్తలుడైన పౌలు గాని చిన్న దయ్యంలాగా, ఓ దయ్యం పిల్లలా కనబడుతున్నాడు. దేవుడికి కనబడుతున్నాడా? దేవుడికి ఆయన కనబడతాడు. అప్పటికి అపోస్తలుడైన పౌలు విస్తారమైన స్వార్థ పరిచర్యలు ఉన్నాడు, విస్తారమైన శ్రమలు కూడా అనుభవిస్తున్నాడు. 12వ అధ్యాయము ముందుటి 11వ అధ్యాయం ఎండింగ్లో అంటాడు, అంటే ఏ విధంగా అపరిమితమైన దెబ్బలు. ఒక్కసారి నేను ఆ సందర్భం చూపించేస్తాను తమ్ముడు. 14వ అదే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మాట్లాడుతాడు. 26వ వచనం నుంచి, 26 కాదు ఇంకా ముందు నుంచే, 23 నుంచి చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిను, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమబడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రముల ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, ఇవియు గాక సంగములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా, నేను బలహీనుడు కాదా? అంటే అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గుర్తియే అతిశయపడుతును. బలహీనత విషయమైన సంగతులు, బలహీనత అనగానే పాపం కాదు, బలహీనత అనగానే రోగం కాదు. ఇక్కడ అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇన్ని శ్రమలున్నా, ఇన్ని కష్టాలు ఎదురైనా, ఇన్ని ఒంటరివాణి చేసేస్తున్నారు. పౌలును ఒంటరివాణి చేసేస్తున్నారు. ఎంత విస్తారమైన పరిచర్య చేసినా, ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని కష్టాలు పడినా, ఎంత చేసినా, ఎంత విస్తారమైన పరిచర్య చేసినా అతనిని ఒంటరిని చేసి, అతనిని తక్కువ చేసి, అతనిని నిందించే పరిస్థితి ఎక్కువైపోయింది. ఒంటరిని చేస్తున్నారు ప్రతిసారి పౌలు గారిని. అంటే అతడు ఎంత విస్తారమైన పరిచర్య చేస్తున్నాడో, ఆ విస్తారమైన పరిచయం చూసి అసూయ ద్వేషాలతో కపట సహోదరులు రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో అంటే సహాయం లేని పరిస్థితి, ఆపదలు, ఇబ్బందులు, జాగరణములు, ఉపవాసములు, ఆకలి దప్పులు, శ్రమలు, గాయాలు, సముద్రములు, ఇవన్నీ కూడా సహాయము లేని పరిస్థితుల్లో అనుభవించాడు. ఇది బలహీనత యందు, అంటే తాను అనుభవించే ప్రతి శ్రమకు సంబంధించిన సంగతుల యందు నేను అతిశయపడుతున్నాను. నేను అతిశయపడవలసి ఉంటే నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుతున్నాను. అంటే బలహీనత అనగానే రోగము పాపము కాదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. కానీ ఇతడు ఏం చెప్తాడు అన్నది మీకు అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, దేవుడు నా శరీరంలో ఒక ముల్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, అపవాది దూతగా, సాతాను దూతగా నన్ను నలగొట్టడానికి. అంటే దేవుడు పౌలుని ఎలా కొడుతున్నాడంటే, పౌలుని చూడగానే దేవుడు పౌలు ఎలా కనపడుతున్నాడంటే చిన్న దయ్యమేమో అనేటట్టు కనపడుతున్నాడు. సాతాను దూతగా అంటే అర్థం ఏమని, పెద్ద సాతాను ఉన్నాడు,
వాడి అనుచరుడుగా అపోస్తలుడైన పౌలు కనపడుతున్నాడు దేవుడికి, అపోస్తలుడైన పౌలు కనపడుతున్నాడు దేవుడికి. కాబట్టి సాతాను దేవుడు ఎలా కొడుతున్నాడు, పౌలును అలా కొడుతున్నాడు. అంటే ఎగ్జాక్ట్ గా సాతాను రెప్లికా ఎలా ఉంటాడో అలా కనపడుతున్నాడు దేవుడికి. ఇది మీకు అర్థమైందో లేదో, సాతాను దూతగా నన్ను నల్లగొట్టడానికి, నన్ను నల్లగొట్టడానికి నా శరీరం ఒక ముళ్ళు పెట్టాడు అని పౌలు ఒప్పుకుంటున్నాడు. అలా ఒప్పుకుంటున్నాడు. నేను ఎప్పుడు బలహీనుడనో, అభ్యంతరకరంగా ఉంటుంది అన్నాడు మనం. అవును, ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని మాట్లాడతాడు. తమ్ముడు, ఇప్పుడు అతడు మాట్లాడిన మాటలు దేవుని బిడ్డలారా మీరు కూడా విన్నారు. పౌలును దేవుడు ఎలా చూస్తున్నట్ట, సాతాను దూతగా చూస్తున్నాడట, చిన్న దెయ్యంలా చూస్తున్నాడట. పౌలును సాతాను అనుచరుడిగా చూస్తూ సాతానును ఎలా కొడుతున్నాడో అలా కొడుతున్నాడట, సాతాను దూతగా కొడుతున్నాడట. వాక్యములు అలా లేదు, మీకు ఇప్పుడు అది చూపిస్తాను, ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను దూతగా వంచబడెను. దీని అర్థం ఏంటి? అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అత్యధికముగా ఇతడు హెచ్చిపోకుండు నిమిత్తము అంటే అతనికి కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయట. అతనికి కలిగిన ప్రత్యక్షతలు అంటే దర్శనములు బహు విశేషముగా ఉన్నాయి, విస్తారముగా ఉన్నాయి. పౌలు అతిశయపడిపోతాడు. ఇంకా పౌలు హెచ్చిపోతున్నాడు అన్న ఉద్దేశంతో ఒక ముళ్ళును దేవుడే పెట్టాడట. అతనిని నలగగొట్టుటకు సాతాను దూతగా, సాతాన్ అనేది ఇబ్బంది పెట్టేది. ఇక్కడ పౌలుకి ఎందుకు పోలుస్తున్నాడు సాతాను దూతగా అని పౌలు ఎందుకు అది పోలుస్తున్నాడంటే, శ్రమకు గురి చేసేది సాతాను, శ్రమలను కలిగించేది సాతాను. అంటే సహోదరులకు శ్రమలు, పాపంలో పడేసేది కాదు సాతాను. నువ్వు పాపం చేస్తే నీలోకి వచ్చేది, కానీ నిన్ను ప్రభువు నుండి దూరం చేయడానికి శ్రమలు కలిగిస్తుంది. ఆ శ్రమలు కలిగించేటప్పుడు నువ్వు లొంగిపోకూడదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు శరీరములో ఒక ముళ్ళును సాతాను దూతగా ఉంచాడట, నలగొట్టడు. ముళ్ళు నలగొడుతుంది. ఎలా నలగొడుతుంది? సాతాను ఎలాగైతే ఇబ్బంది పెడుతుందో, సాతాను ఎలాగైతే గాయం చేస్తుందో, సాతాను ఎలాగైతే మానసికంగా శారీరకంగా చుట్టూ పరిస్థితులను మార్చేసి శ్రమలకు గురి చేస్తాదో, అలాంటి వేదన బాధ అతనికి కలుగుతుంది అని పోల్చి, సాతాను ఏ విధంగానైతే మనుషులను ఇబ్బంది పెడుతుందో, శ్రమలకు గురి చేస్తుందో అది చెప్పడానికి తాను పోలిక ఉదాహరణగా అది పెట్టాడు. అది మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇదిగో నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడెను. ఆ ముళ్ళు సాతాను ఎలా ఇబ్బంది పెడుతుందో అలా ఇబ్బంది పెడుతుంది నన్ను. అంటే నిస్సహాయ స్థితి, తట్టుకోలేని స్థితి, వేదన, శ్రమలు, నాకెవరు సహాయం లేదు, నన్ను ఒంటరివాణ్ణి చేసేసారు, నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నాను, కానీ నేను చాలా బాధలు, వేదనలు అనుభవిస్తున్నాను. ఇవి తీసే ప్రభువా, నేను ఇంత ప్రయాసపడుతున్నాను కదా అంటే నీకు ఇవి ఉండాలి. ఇప్పుడే నువ్వు ఇంకా ఎక్కువ, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నువ్వు ఎక్కువ శ్రమలు పడుతుంటే, నువ్వు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే, ఎక్కువ నువ్వు ఈ సమాజంలో నన్ను ప్రకటించడానికి వెళుతున్నప్పుడు నీ కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ ముందు చదువుకున్నాను చూశారు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు మరెక్కువ సువార్తను ప్రకటించాలి అని పౌలు గారి గురించి దేవుడు మాట్లాడిన సందర్భం, పౌలు గారు చెప్పిన సందర్భం ఇది. తమ్ముడు, నీ దైన శైలిలో నువ్వు కూడా వివరిద్దువు. కానీ దేవుడు ఈ వచనాన్ని ఎలా చెబితే, లేదా అపోస్తలుడైన పౌలు గారు తనకెందుకు ఇది ఉందో చెబితే, దీనిని తనకు అన్వయించుకుంటూ పౌలును కూడా దేవుడు ఎలా చూచాడని అతడు మాట్లాడాడు. పౌలును కూడా చిన్న దెయ్యంలాగా చూశాడట. పౌలుని సాతాను అనుచరుడిగా చూశాడట దేవుడు. అందుకే సాతానును ఎలా చితక్కొడతాడో అలా పౌలుని చితక్కొట్టాడట, సాతాను దూతగా కొడుతున్నాడట. అసలు అది కాదు కదా వచనం, కానీ ఎలా మలుస్తున్నాడు మీరు గమనించండి. అతడు ఎలా తనను తాను వక్రీకరించుకుంటాడో, అన్వయించుకుంటాడు, దేవుని వాక్యాన్ని ఎలాగా వక్రీకరిస్తాడు అన్నది
మీరు గమనించాలి. సాతాను రెప్లికా ఎలా ఉంటాడో అలాగే అనుచరుడుగా అపోస్తలుడైన పౌలు గారు చిన్న దయ్యమేమో అనేటట్టు కనపడుతున్నాడు. సాతాను దూతగా అంటే అర్థం ఏమని, పెద్ద సాతాను ఉన్నాడు, వాడి అనుచరుడుగా అపోస్తలుడైన పౌలు కనపడుతున్నాడు దేవుడికి. అపోస్తలుడైన పౌలు కనపడుతున్నాడు దేవుడికి. కాబట్టి సాతాను దేవుడు ఎలా కొడుతున్నాడు, పౌలును అలా కొడుతున్నాడు. అంటే ఎగ్జాక్ట్ గా సాతాను రెప్లికా ఎలా ఉంటాడో అలా కనపడుతున్నాడు దేవుడికి. ఇది మీకు అర్థమైందో లేదో, సాతాను Yes, 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 దూతగా నన్ను నలగొట్టడానికి, సాతాను Yes, 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 దూతగా నన్ను నలగొట్టడానికి నా శరీరం ఒక ముళ్ళు పెట్టాడు అని పౌలు ఒప్పుకుంటున్నాడు. అలా ఒప్పుకుంటున్నాడు. నేను ఎప్పుడు అది బలహీనుడనో, ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటుంది అన్నాడు మనం. అవును, ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడని మాట్లాడతాడు. నేను ఒక యుద్ధంలో ఉన్నాను, ప్రభువే ఈ పరిస్థితి నాకు అనుమతించాడు. ఎందుకంటే నాకు చాలా విషయాలు అర్థం కావాలి. ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపానికి 390 రోజులు నువ్వు ఎడమ ముందు ఇది మాట్లాడేద్దాం తమ్ముడు, తర్వాత తీసుకుందాం. సాతానుని ఎలాగైతే కొడుతున్నాడో పౌలును అలా కొడుతున్నాడట. అంటే సాతానులాగా పౌలు గారి దేవునికి కనబడితే సాతానును కొట్టేటట్టుగా సాతానుని ఎలా కొడతాడు, పౌలును అలా కొడుతున్నాడట ముళ్ళు పెట్టి. అంటే ఎంత వాక్యవిరుద్ధమైన వివరణ చూడండి. అయితే దీన్ని తనకు అడ్డు పెట్టుకుని ఇన్ని శ్రమలు నాకు ఎందుకు వచ్చాయి? ఏం శ్రమలు వచ్చాయి? నువ్వు పాపంలో పడిపోయి పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తూ పాపం చేసి వ్యభిచరించి కూడా ప్రభు బలిస్తూ అదే రోజు మళ్ళా ఉదయం వ్యభిచరించి పులిపేట మీదకి వచ్చి ప్రభు బల్ల ఇచ్చావు అని అంటే నీకెంత ధైర్యం? 2 ఏళ్లుగా నువ్వు వ్యభిచరిస్తూ నువ్వు పాపంలో బ్రతుకుతూ ఆ పాపాలన్నీ బయటపడినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే, నీ గర్వము నీ అహము అనగనప్పుడు అవి బయటకు వస్తే, నువ్వు ఎవరెవరి జీవితాల్లో చిచ్చు పెట్టావో, ఎవరెవరి కుటుంబాల్లో నిప్పు పెట్టావో, నీకు అవసరం లేకపోయినా నీకు పట్టని జగడాన్ని నువ్వు పట్టుకుని వేలాడుతూ, నువ్వు శ్రమలు కొని తెచ్చుకుని, నువ్వు నిందింపబడుతూ, నువ్వు దూషింపబడుతూ, నువ్వు చీకొట్టబడుతూ, నీ పాపమును నువ్వు బయటపడాలన్నా వాళ్ళను నమ్మించి వాళ్ళను వంచావు కనుక వారు వదలకుండా నిన్ను పట్టి పీడించేసరికి నువ్వు గిలగిలగిల కొట్టుకుంటూ పాపంలో పడి కొట్టుకునే నీవు, అది దేవుడే నీకు అనుమతి ఇచ్చాడు ఆ పాపం చేయడానికి, దేవుడే నువ్వు పాపంలో పడేటట్టు చేశాడు, దేవుడే నిన్ను అలా పాపంలో పడేటట్టు చెయ్యకపోతే ఆయన గొప్పగా కనబడిపోతాడు. కాబట్టి నువ్వు ఎవరు సాధించలేనివేవో సాధించేసినట్టు, యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు నువ్వు చేసేసినట్టు, యేసుక్రీస్తు వారు వారవలేక, యేసుక్రీస్తు వారు తట్టుకోలేక, ఆయనకు ఘనత రాకుండా నీకెక్కడ ఘనత వచ్చేస్తుందని భయపడిపోయి నువ్వు పరిశుద్ధుడిగా కొనసాగిపోతే ఆయన పరిశుద్ధతకు ఎక్కడ భంగం కలిగిపోయినట్టు నిన్ను పడగొట్టేసి ఆయన హెచ్చింపబడడానికి ఇదంతా చేశాడని ప్రజల ముందుకొచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నావు. ఈ పౌలు జీవితాన్ని అడ్డు పెట్టుకుని నువ్వేదో పౌలు కంటే గొప్పోడిలాగా అంటాడు. జాన్ పాల్ ఒక గీత గీసేశాడు బైబిల్ అంటే ఏంటో. జాన్ పాల్ ఒక గీత గీసేశాడు. ఇంకా నేనేం చెప్పనవసరం లేదు, చెప్పేశాను ఎవరు చెప్పని సంగతులు. ఓరే చెప్పునోడు కూడా ఇలా చెప్పుకోలేదురా, బైబిల్ని గొప్పగా వివరించినోడు కూడా ఇంత బిల్డప్ ఇవ్వలేదురా. కాదని యాక్చువల్ గా అలా గొప్పలకు పోకూడదని, అలా ఇచ్చిపోకూడదని ముళ్ళు పెట్టాడు కదా అపోస్తలుడైన పౌలు గారికి. ఒకవేళ అలాంటి ముళ్ళు నీకు పెట్టుంటే నువ్వు అంటున్నావు కదా సేమ్ ముళ్ళు నాకు పెట్టాడని, అలాంటి ముళ్ళు పెట్టుకుంటే ఎవడు అలా చెప్పుకోడరా? నువ్వు పోల్చుకున్నట్లు చూసుకున్నా కూడా ఎచ్చిపోకూడదనే కదా నువ్వు ఎచ్చిపోతున్నావు పెట్టి. నేను నిజంగా దేవుడే ఆయన పెట్టిన ముళ్ళు లాంటి ముళ్ళే నీకు పెడితే నువ్వు గొప్పలు చెప్పుకోకూడదు, ఎచ్చిపోకూడదు, అతిశయపడకూడదు. అలా తమ్ముడు అంటే ఏంటి? పౌలు కూడా పాపంలో పడ్డాడు అని, పాపంలో పడేసాడు, పాపంలో పడేసి కొడుతున్నాడనా దాని అర్థం అతడి మాటల్లో? అంటే ఆయన పాపంలో పడిపోయాడని చెప్తున్నాడు. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతకీ ముళ్ళు పెట్టింది దేనికి? అతిశయపడకుండా ఉండడం కోసం కదా, ఎచ్చిపోకుండా ఉండడం కోసం కదా. ఇప్పుడు ఆ 2 పనుల కోసం కదా ముళ్ళు పెట్టాడు. ఒకవేళ అలాంటి ముళ్ళే వీడికి పెట్టుంటే ఇప్పుడు వీడు కూడా ఏం చేయకూడదు, ఎచ్చిపోకూడదు, అతిశయపోకూడదు, ఎచ్చిపోకూడదు, తగ్గుండాలి. మరి ఏంటి ఇప్పటికి అతిశయపడుతున్నాడు, ఎచ్చిపోతున్నాడు అంటే అలా పోల్చుకున్నప్పుడు కూడా సెట్ అవ్వట్లేదు కదా పోలిక. అది ఇది ఓకే, ఇది ఓకే, ఇక్కడ వరకు ఓకే. అంటే అటు పౌలు గారిని దేవుడు ముళ్ళు పెట్టి నలగొట్టకపోతే పౌలు హెచ్చింపబడిపోతాడంటే ఆ ముళ్ళు ఇతడు చేసిన పాపంలాగే అపోస్తలుడైన పౌలును కూడా పాపంలో పడేసాడని చెప్పబోతున్నాడా? అలా కూడా చెప్పబోతున్నాడు. యాక్చువల్గా చెప్పబోతుంది అదే. మొన్న అలాగే చెప్పాడు కదా, పౌలు శరీరంలో కూడా పాపం ఉందని చెప్పాడు కదా.
ఇప్పుడు గతంలో కూడా పౌలు శరీరంలో ముళ్ళు వ్యభిచారమని మన పెద్ద ఆయన చెప్పాడు. దాన్ని ఖండించి బయటకు వచ్చి మన పనేది మనం చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇతడు కూడా అదే చెప్పబోతున్నాడా? పౌలు శరీరంలో ముళ్ళు పాపమని, అది వ్యభిచారమని చెప్పబోతున్నాడా? అందుకే ఆ ముళ్ళు ఎలాగైతే పెట్టాడో, ఆ ముళ్ళు వ్యభిచారం అనే పాపమని పౌలు గురించి రాయబడిన ఆ మాటలను ఇతడు కూడా అన్వయించుకొని, ఇదిగో నా జీవితంలో కూడా వ్యభిచారం ఉంది, ఇది దేవుడే పెట్టింది కాబట్టి ఎప్పుడైతే నేను ఇలా ఇంత నిందింపబడుతున్నాను, ఇంత దూషింపబడుతున్నాను దీని నిమిత్తం, అప్పుడే నేను బలంగా నిలబడాలి అని చెప్పబోతున్నాడా? నేను పాపం విడిచిపెడతానని చెప్పడం లేదు, ఇంకా పాపం చెయ్యును అని చెప్పడం లేదు. నేను పాపం చేయకపోతే ప్రభువుకి నాకు తేడా లేదన్నట్టు చెప్తున్నాడు అని అంటే అసలు ఏం సమాజానికి ఏం సందేశం ఇద్దామని, తన అనుచరులను ఎలా బురుడి కొట్టిద్దామని మాటలు.